హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఇలా టమాటా పలావ్ అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినేస్తారు. ఇక్కడ వచ్చేసి 4 టమాటాలు ఫ్రెష్గా కడిగేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని వీటిని అయితే బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఒక 2 గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన టమాటా పైన పీల్ తీసేసుకొని చల్లని తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు వరకు గిన్నె పెట్టుకొని బిర్యానీ మసాలా అలాగే పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగిన తర్వాత ఇప్పుడు టమాటా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరొక 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం సార్లు కొంచెం పసుపు వేసుకొని టమాటా అంతా సాఫ్ట్గా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక గుప్పెడన్ని గ్రీన్ పీస్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని 2 గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వరకు వాటర్ అయితే పోసేసుకొని ఒకసారి కలిపేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ కూడా చూసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పలావ్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.